చెప్తున్నా ఈరోజు మీటింగ్ లేదు, ఎందుకంటే ఆ విషయాలు కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మనం ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడనే మీటింగ్ పెడతా ఉంటాం, హాస్పిటల్ సెంటర్ దగ్గరనే మీటింగ్ పెడతా ఉంటాం. ఈరోజు అనూహ్యంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మీటింగ్ రావడం, అదే సమయంలో నేను అప్పటి నుంచి కూడా వ్యాన్ ఎక్కితే కూడా నేను చెప్తూనే ఉన్నా, నివారిస్తున్నా. మన తమ్ముళ్ళు కొద్దిగా ఉత్సాహంగా ఉండడం, అదుపు తప్పడం, ఓసారి డెస్టినీ ఇది, అదుపు తప్పి కొంతమంది కిందన పడిపోయారు. ఇక్కడి నుంచి వచ్చే కొద్దిగా కొంతమంది వాళ్ళ మీద పడిపోయే కొద్దిగా అక్కడ మోటార్ బైకులు అవి కూడా ఉండి వాటి మీద పడ్డారు. ప్రతి సాక్షులు కూడా చెప్పారు, సైట్ కూడా చూశాను, నేను హాస్పిటల్లో కూడా చూశాను. ఏదేమైనా మనం ఒక చైతన్యం తేవడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు కందుకూరులో ఇలాంటి దుర్ఘటన, బాధాకరమైన సంఘటన జరగడం నా మనసు కలిచివేసింది. చాలా బాధపడుతున్నా, చాలా విచారిస్తున్నా. ఏదేమైనా ఒకసారి డెస్టినీ. నేను ఇప్పటికే చాలా జిల్లాల్లో తిరిగి ఇక్కడికి వచ్చాను. మీలో కూడా ఒక ఆవేశం, ఒక బాధ ఉంది. ఆ బాధలో ఎక్కడికక్కడ ప్రజానీకం పెద్ద ఎత్తున స్పందించడం నాకు అప్పుడప్పుడు భయం కూడా వేస్తుంది. దారిలో లేడీస్ కానీ పిల్లలు కానీ అందరూ రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఈ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని తోసినప్పుడు ఏం జరుగుతుందో భయపడతా వచ్చాను. అలాంటిది ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా మా తల్లి కూడా, ముసలావిడ కూడా డ్యాన్స్ చేయడం ఆవిడే చెప్తా ఉంది. ఆవిడ ఉత్సాహం ఏంటంటే చెయ్యాలా, రావాలా అని అప్పటి నుంచి ఆవిడ నేను చూస్తూనే ఉన్నా. ఏదైనా కొంతమంది నిండు ప్రాణాలు త్యాగం చేశారు, చాలా బాధాకరం. దీన్ని మనం సరే మన చేతుల్లో ఉండవు. ఒక ఎమోషనల్గా ఉన్నప్పుడు, ఏదో సంఘీభావాన్ని తెలియజేయాలని ఆవేశంగా ఉన్నప్పుడు కూడా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చనిపోయారంటే చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం నిమిత్త మాత్రంలో ఇప్పటికే నేను చూశాను. ఒక 5 మంది అయితే చనిపోయారంటున్నారు, ఇంకొక ఇద్దరు కూడా సీరియస్గా అంటే డిక్లేర్ అనే విధంగా ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంకొక 6 మందికి ఇంజరీస్ జరిగాయి, కానీ వాళ్ళు రికవర్ అవుతారని చెప్పారు. ఏదేమైనా ఈరోజు మన మీటింగ్కి వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు కానీ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణత్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఆ కుటుంబాలకు అండగా ఉంటా. త్యాగాలు చేసిన కుటుంబాలకి, ఎందుకంటే ఇప్పటికి కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కొంత ఎక్కువగా ఉండి ఎక్కడికక్కడ రెగ్యులేట్ చేస్తే, మేము ఎంతైనా కూడా ప్రజలు ఆవేశంగా ఉన్నప్పుడు కొద్దిగా పోలీసులు కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ కానీ ఇది చేస్తే ఇంకొంచెం ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. ఒకసారి